ప్రభుత్వ విప్ బీర్లా ఉన్నారు ఎమ్మెల్యే. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం. మంత్రి పదవులకు సంబంధించినటువంటిది ఇంకా ఒక కొలిక్కి రాలేదు. 3 ఖాళీలు ఉన్నాయి. 3 పూరించారు, 3 ఖాళీలు ఉన్నాయి. కాకపోతే బీసీలకు 56% సంబంధించినటువంటి జనాభా ఉన్న వారికి ఎన్ని మంత్రి పదవులు ఉండాలి అనేటువంటిది కేవలం ఇప్పటికి 3 ఉన్నాయి. పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి 3 వచ్చాయి. యాదవ కుర్మ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. కుర్మ సామాజిక వర్గం నుంచి బీర్లా ఒక్కరే ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 2 రెడ్డి మంత్రులు ఉన్నారు. మరొకరికి అవకాశం దక్కే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మాట్లాడదాం. యాదవులు యూనిటీగా లేరా యాదవులు కుర్మలు? ఎందుకంటే గౌడ్స్కి ఆల్రెడీ ప్రాతినిధ్యం ఉంది. రీసెంట్గా చూస్తే ముదిరాజులకు ప్రాతినిధ్యం ఇచ్చారు. ఎస్సీ మాదిగా యూనిటీగా ముందుకు మీ అధిష్టానం ముందు ప్రెషర్ చేస్తే ఓకే అన్నారు. మీరెందుకు ఒకతాటిపైకి రాలేకపోతున్నారు? మా అధిష్టానం ఎవరో ప్రెషర్ చేసి ఇచ్చేది కాదు. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి సర్వేలో కూడా గొల్ల కుర్మలు పెద్ద ఎత్తున ఈ ప్రజాప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి సహకరించి గెలుపులో కీలకంగా వ్యవహరించారని చెప్పి ఒక సర్వే కూడా తెలిసింది. ముఖ్యంగా తెలంగాణలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఏదైతే కులగణన చేసి ఇలా బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఏదైతే ఈ రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేసుకుంటూ ఇవాళ జరిగినటువంటి మంత్రివర్గంలో ఎస్సీలకు పెద్దపీట వేసింది, బీసీలకు పెద్దపీట వేస్తుంది. కాకపోతే తెలంగాణలో గొల్ల కుర్మలు మొన్న మా గౌరవ ముఖ్యమంత్రి చేపట్టినటువంటి సర్వేలో గొల్లలు 22 లక్షల మంది, 6 లక్షల మంది కుర్మలు. గొల్ల కుర్మలు ఒకటే సామాజిక చెందినవారు, అన్నదమ్ములు. కాబట్టి గొల్ల కుర్మ సామాజిక వర్గాన్ని కూడా ఇక్కడ మంత్రివర్గంలో అవసరమైతే పార్టీ పదవుల్లో, ఎమ్మెల్సీలో, కార్పొరేషన్లో అవకాశం ఇవ్వాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రికి, అదేవిధంగా మా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇప్పుడే మా కుల పెద్దలందరూ కూడా అర్జీ పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా గత ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కుర్మలు లేని క్యాబినెట్ లేదు. అయినా మాకు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, మా పార్టీ మీద మాకు పూర్తిగా విశ్వాసం ఉంది. రేపు జరిగే క్యాబినెట్లో తప్పకుండా గొల్ల కుర్మలకు అవకాశం కల్పిస్తారు. ఇక్కడ పార్టీ పదవుల్లో కూడా తప్పకుండా అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇవాళ బీసీలకు పెద్దపీట వేసిందే కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా బీసీలకు పెద్దపీటతో పాటు ఇలా రాష్ట్రంలో పెద్ద జనాభా ఉన్నటువంటి గొల్ల కుర్మలకు కూడా తప్పకుండా అన్ని విధాల పార్టీ పదవులు కానీ మంత్రివర్గంలో కానీ జరిగే కార్పొరేషన్లో అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇలా ప్రభుత్వ దృష్టికి మా పీసీసీ అధ్యక్షుని మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి మా కుల పెద్దలు కూడా రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఆశిస్తున్నారా మీరు కూడా? మీ పేరు కొత్త చర్చలోకి వచ్చింది. వాస్తవానికి బీసీ కేటగిరీలో వస్తే బీర్లా పేరు ప్రతిపాదనలోకి వచ్చే అవకాశం ఉంది ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి అనేటువంటి. ఎందుకంటే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి అడుగుతున్నా 2 ఆల్రెడీ రెడ్డి మంత్రులు ఉన్నారు. అక్కడ మరొకరికి అవకాశం లేకపోవచ్చు, బీసీకి ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఉంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు పెద్దపీట వేస్తున్నాడు. మా కుల బాంధవుల తరఫున గొల్ల కులం తరఫున ఒక్కనే రిప్రజెంట్ ఉన్నారు. కాబట్టి అన్నిత్యం అన్ని కులాలకు ప్రియారిటీ ఉంది. మన కులాన్ని కూడా గత క్యాబినెట్లో ఉంది, మరి ఇప్పుడు క్యాబినెట్ లేదని చెప్పి నా మీద ప్రెషర్ చేయడం. ఇది నేను ప్రభుత్వ పెద్దలకు మా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి, ముఖ్యంగా మా మంత్రివర్గం దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. తప్పకుండా వచ్చే క్యాబినెట్లో గొల్ల కుర్మలకు అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. చివరగా రాజగోపాల్ రెడ్డి నిన్న ట్వీట్ చేశారు, ప్రజలకు సేవ చేయడానికి పదవులే అవసరం లేదు, క్షేత్రస్థాయిలో ఉంటా, ఇక నా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అనే స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే దాదాపు ఆయనకు మంత్రివర్గంలో స్థానం లేదు అనేటువంటిది ఆయన్నే కన్ఫర్మ్ చేసినట్టుగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీకి అందరం విధేయులుగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకొని దానికి కట్టుబడి ఉంటాం. ఎందుకంటే మంత్రివర్గం అనేది ముఖ్యం కాదు, పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా చివరి బెనిఫిషియరీకి అందే విధంగా తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయాసం 6 గ్యారెంటీలు ఇలా ప్రజలకు నేరుగా చేరే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మా సామాజిక వర్గానికి లేదని అడిగాను తప్ప కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేసింది. ఇప్పటి గతంలో లేనంత విధంగా క్యాబినెట్లో కానీ ఇక్కడ కార్పొరేషన్లో కానీ పార్టీ పదవుల్లో కానీ బీసీలకు పెద్దపీట వేసింది. రేపు మా గొల్ల కుర్మలు కూడా తప్పకుండా అన్ని విధాల దామాష ప్రకారం అవకాశం కల్పిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. బీర్లా ప్రభుత్వ ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు, ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాము అధిష్టానానికి, గొల్ల కుర్మలకు సంబంధించినటువంటి విషయంలో మంత్రివర్గంలో అవకాశం దక్కాలనేటువంటిది అధిష్టానం చూస్తుంది, బీసీలకు పెద్దపీట వేస్తుందనే నమ్మకం ఉందనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.